ఇటీవల ముంబైలోని వాకండే స్టేడియంలో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ జరగనుంది. టోర్నీ చరిత్రలోనే ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 23 మ్యాచ్ల్లో తలపడగా ఎంఐ 13 అదేవిధంగా ఎస్ఆర్హెచ్ 10 గెలిచారు. ఇకైతే ప్రస్తుతం పాయింట్ల టేబుల్స్లో ఎంఐ 7వ స్థానంలోనూ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో ఉన్నాయి. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్లో విజయాన్ని సాధించి తిరిగి ఫామ్ అందుకున్నాయి. అయితే ఇక దీంతో నేటి మ్యాచ్ రసవత్తంగా సాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇటీవల ముంబైలోని వాకండే స్టేడియంలో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ జరగనుంది. టోర్నీ చరిత్రలోని ఈ రెండు జట్లు ఇప్పటివరకు దాదాపు 23 మ్యాచ్ల్లో తలపడగా ఎంఐ 13, ఎస్ఆర్హెచ్ 10 గెలిచాయి. ఇక ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో ఎంఐ 7వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో ఉన్నాయి. ఇరు జట్ల తమ చివరి మ్యాచ్లో విజయాన్ని సాధించి తిరిగి ఫామ్ను అందుకున్నాయి. అయితే దీంతో నేడు మ్యాచ్ రసవత్తంగా సాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్ వరుణ్. అయితే ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్. అటు ముంబై ఇండియన్స్ వైపు చూస్తే కావచ్చు, లేదంటే ఇటు ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ మ్యాచ్, అంటే హైదరాబాద్ జట్టు గురించి మనం చూస్తే కనుక ఇరు జట్లకు కూడా కీలకమైన మ్యాచ్ గా మనం దీన్ని అభివర్ణించాలి. ఎందుకంటే ప్లే ఆఫ్ ఆశలు అనేటివి సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా నెగ్గించాల్సినటువంటి ఒక మ్యాచ్ ఇరు జట్లకు ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రెండు జట్లు కూడా ఐపీఎల్లో ఆడినటువంటి 6 మ్యాచ్ల్లో కూడా కరెక్ట్ గా సమానమైనటువంటి ఒక పాయింట్లతో, అంటే టేబుల్లో కాస్త అంటే నెట్ రన్ రేట్ ఆధారంగా టేబుల్లో 7వ స్థానంలో ముంబై, 9వ స్థానంలో ఎస్ఆర్హెచ్ ఉన్నప్పటికీ రెండు జట్లు మాత్రం ఈ ఐపీఎల్ సీజన్ లో 6 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి 4 మ్యాచ్ల్లో ఓటమి చెందినటువంటి ఒక మన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే గత మ్యాచ్ లో తప్పకుండా నెగ్గాల్సినటువంటి, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఇటు ముంబై కావచ్చు, అలాగే ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ కావచ్చు, నెగ్గాల్సినటువంటి ఒక మ్యాచ్ లో వాళ్ళ ప్రతాపం చూపించారు, సత్తా చాటారు, మ్యాచ్ నెగ్గి తిరిగి రేస్ లోకి వచ్చారు. సో ఇప్పటికీ ఈ యొక్క మ్యాచ్ లో, అంటే ఇవాళ జరిగేటటువంటి మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు టేబుల్ లో కాస్త ముందుకెళ్లేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇరు జట్లకు కూడా మ్యాచ్ ఇంపార్టెంటే కాబట్టి, ఇటు ముంబై కావచ్చు, ఎస్ఆర్హెచ్ కావచ్చు, మ్యాచ్ ఇంపార్టెంటే. అంటే గెలిచిన జట్టు మాత్రం కాస్త ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకో జట్టు కూడా మళ్ళీ రేసులోకి రావాలంటే తర్వాతి మ్యాచ్లో కూడా గెలవాల్సినటువంటి ఒక అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్లే ఆఫ్ కి ఇంకా దాదాపుగా 8 మ్యాచ్లు ఆడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంకా ఛాన్స్ ఉన్నట్టుగానే మనం భావించాలి. ఏదైనా బట్టి కూడా ఇదే మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని చెప్పేసి అటు ముంబై ఫ్యాన్స్ అలాగే ఇటు హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా కోరుకున్నటువంటి ఒక పరిస్థితి మనం చూడొచ్చు. కాకపోతే మ్యాచ్ జరిగేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది ముంబైలో కావచ్చు. అందుకే ముంబై వాంకడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి కాస్త హోమ్ టీమ్ కి అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ముంబై ఈ మ్యాచ్ లో పుంజుకునేటువంటి అవకాశం కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే గత మ్యాచ్ లో చూసాం, ముంబై ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఎస్ఆర్హెచ్ ముంబై రెండు జట్లను కనుక మనం హెడ్ టు హెడ్ జట్ల మధ్య చూస్తే కనుక ముంబైనే కాస్త పైచేయిగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 2008 నుంచి కనుక మనం మ్యాచ్ల్ని పరిశీలిస్తే ఈ రెండు జట్ల మధ్య 23 మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే అందులో 13 మ్యాచ్లు ముంబై గెలిస్తే 10 మ్యాచ్లు మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచినటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే హెడ్ టు హెడ్ విషయంలో హైదరాబాద్ కంటే ముంబై టాప్ గా ఉంది. పైగా మ్యాచ్ కూడా ముంబైలో జరగబోతుంది కాబట్టి ముంబైకి కాస్త అడ్వాంటేజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకు కనపడుతుంది. ఇకపోతే బౌలింగ్ అండ్ బ్యాటింగ్
ఇరు జట్ల విషయానికి వస్తే ఖచ్చితంగా రెండు జట్లు మాత్రం బ్యాటింగ్ లో మాత్రం ధీటుగా ఉన్నాయి. అటు ముంబైలో మంచి ఫామ్ లో ఉన్నారు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మంచి ఫామ్ లో ఉన్నారు. అలాగే రోహిత్ శర్మ ఎప్పుడు డేంజరస్ గా విరుచుకుపడతాడో తెలియదు. ఎందుకంటే ఈ రోజు మ్యాచ్ లో ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక 6 మ్యాచ్ల్లో అతను తక్కువ స్కోర్ కు అంటే డబుల్ స్కోర్ అంటే 12, 13, 18, 15 ఇలాంటి పరుగులు చేశాడు. ఫ్యాన్స్ అయితే కాస్త నిరుత్సాహంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి కనబడుతోంది. రోహిత్ శర్మ కనుక ఈ రోజు మ్యాచ్ లో చెలరేగితే హైదరాబాద్ కు కష్టంగా భావించవచ్చు. అదే విషయంలో ఇక్కడ హైదరాబాద్ వైపు చూసినట్టయితే కూడా ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసి సత్తా చేశాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ ఇతను చిచ్చర పిడుగు అభిషేక్ శర్మ, ఎందుకంటే ఎప్పుడు విడుచుకు పడతాడో తెలియనటువంటి ఒక పరిస్థితి. మొన్న మ్యాచ్ లో చూస్తాం 40 బంతుల్లోనే సెంచరీ బాధేశాడు. అందులో 10 సిక్సర్లు 14 ఫోర్లు కొట్టగలిగాడంటే అతని సత్తా మనకు అర్థమవుతుంది. ఇటు హెడ్ అలాగే అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, హెన్రీ క్లాసన్ ఇలాంటి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ఇటు హైదరాబాద్ వైపు ఉంటే అటు రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత తిలక్ వర్మ లాంటి మంచి హిట్టర్స్ అటు ముంబై జట్టులో కూడా ఉండడం. రెండు జట్లకు అంటే ఈ ఇరు జట్లు కూడా సమానమైనటువంటి యొక్క బ్యాటింగ్ బలంతో, అలాగే బౌలింగ్ లో చూస్తే కనుక ఇటు షమి ఉన్నాడు, అటు బుమ్రా ఉన్నాడు. ఇద్దరు కూడా ఇండియా తరఫున మంచి ఫేమస్ బౌలర్. అంటే మనం కాస్త బుమ్రాకే ఎక్కువగా మనం ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే షమి కంటే కూడా. కాకపోతే షమి ఫస్ట్ మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. బుమ్రా మోకాలి అంటే గాయం కారణంగా కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకుండా పోయాడు. సో ఇవాళ బ్యాటింగ్ వికెట్ అంటే ఇక్కడ బౌలర్లది మనం ప్రధానంగా 2020లో ఎప్పుడు కూడా బౌలర్లది మనం ప్రధానంగా చెప్పుకోవడానికి అవకాశం లేదు. పిచ్ను బట్టి చూస్తే కనుక అప్పుడు కొంత పిచ్లో స్లో వికెట్ ఉంటే కనుక బౌలర్స్ యొక్క ప్రతాపం అనేది కనబడుతుంది. కానీ మరి ఇది బ్యాటింగ్ వికెట్. ఇక్కడ ముంబై వాంకడే స్టేడియం ఏదైతే ఉన్నదో ఈ ముంబై వాంకడే స్టేడియం అనేది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. చక్కగా బంతి మంచిగా బ్యాట్ పైకి వస్తుంది కాబట్టి బౌండరీలు సిక్సర్లు బాధే అవకాశం ఉంటుంది. కాస్త పెద్ద స్టేడియం కాబట్టి మరి అక్కడ ఫోర్స్ కూడా బౌండరీస్ కూడా ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇక్కడ మాత్రం ఈరోజు 200+ స్కోరు ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేసినప్పటికీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నా బ్యాటింగ్ తీసుకున్నా ఇరు జట్ల మధ్య ఎవరు టాస్ గెలిచినా కూడా ఫస్ట్ అంటే ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ యావరేజ్ గా దాదాపుగా 200+ స్కోర్ ఉంది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో కూడా మరి ముంబై ఫ్యాన్స్ మధ్యలో ఖచ్చితంగా ఈ యొక్క ఇరు జట్లు ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా 200+ స్కోర్ చేస్తేనే దాన్ని డిఫెండ్ చేసుకునేటటువంటి ఒక అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉన్నది. అయితే కాకపోతే బౌలర్స్ కూడా అంటే ఇది ఇరు జట్లకు అటు పేస్ కి అలాగే ఇటు స్పిన్ కూడా అనుకూలిస్తుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది. కాబట్టి చక్కటి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ కనుక చేసినట్టయితే బౌలర్స్ కూడా ఇది సహకరించేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కనుక చేజ్ చేస్తున్న సమయంలో డ్యూ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించబోతుంది. ఎందుకంటే డ్యూ మంచు కారణంగా వచ్చేటటువంటి ఒక మంచు ప్రభావం ఉంటుంది అనేటటువంటి ఒక వాతావరణం అంటే ఏదైతే ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి దాని ప్రకారంగా చూస్తే డ్యూ ఫ్యాక్టర్ అనేటటువంటి దాని కారణంగా బంతి గ్రిప్ అనేది దొరకదు. సో కొద్దిగా లూజ్ బాల్ పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది బ్యాట్స్మెన్ కి ఫేవర్ గా ఉండబోయే అవకాశం ఉంది. సో అలా సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు చేజింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా టాస్ గెలిచిన జట్టు ఏదైతే ఉంటుందో అది ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశమే మనకు కనబడుతుంది. ఎందుకంటే సెకండ్ చేజింగ్ అనేది కాస్త ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ అంటే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయగలగాలి. అంటే ఏ జట్టు టాస్ గెలిచినప్పటికీ వాళ్ళని బ్యాటింగ్ కనుక ఆహ్వానించినట్టయితే రెస్ట్రిక్ట్ చేయగలగాలి. తక్కువ స్కోర్ కి అంటే 200 లోపు కనుక స్కోర్ కి ఏ ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి జట్టుని రెస్ట్రిక్ట్ అంటే నియంత్రించగలిగితే ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ చేసేటటువంటి మ్యాచ్ గెలిచే అవకాశం అయితే మనకు కనబడుతుంది. కాకపోతే ఇరు జట్లు కూడా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ అందరూ కూడా ఆల్రౌండర్లు, హిట్టర్లు, మంచి బ్యాట్స్మెన్స్ తో ఉన్నాయి. కాబట్టి మనం గత మ్యాచ్ లో చూసాం 245 స్కోర్ను కూడా ఇది ఎస్ఆర్హెచ్ అంటే ఇది సెకండ్ బ్యాటింగ్ చేస్తూ చేంజ్ చేసింది. అంటే హైదరాబాద్ లో 245 స్కోర్ అంటే హైదరాబాద్ ముంబై పిచ్ చూసినట్టయితే రెండు కూడా ఫ్రెండ్లీ బ్యాటింగ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా పరుగుల వరద పారేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి
245 కేజీస్ జట్టు ఒకవైపు ఉన్నది, మంచి పవర్ హిట్టర్స్ ఉన్నటువంటి ఒక జట్టు మరోవైపు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ఇది ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇరు జట్లు కూడా వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ గా మారబోతుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో గెలిచి అటు ముంబై ఫ్యాన్స్, ఇటు హైదరాబాద్ ఫ్యాన్స్, అటు ముంబై జట్టు యాజమాన్యం, ఫ్రాంచైజీ, హైదరాబాద్ అటు రెండు జట్ల ఆటగాళ్ళు కూడా ఖచ్చితంగా మ్యాచ్ పై పూర్తి దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. ఒక రకంగా వీళ్ళకి తాడో పేడో తెలుసుకోవాల్సినట్టుగా మ్యాచ్. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కూడా అంటే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇక్కడ నుంచి ఆడే ప్రతి మ్యాచ్ కూడా కీలకమైనటువంటి మ్యాచ్ గా వీళ్ళంతా కూడా భావిస్తారు. కాబట్టి ఫ్యాన్స్ కి మాత్రం ఒక పండగ ఉండేటట్టు అవకాశం కనబడుతుంది. వరకు థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.